హలో అండి. ఈరోజు నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చానండి. నేను వచ్చేసరికి మా అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడండి. కిచెన్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా అన్నయ్య మా కోసం వంట చేస్తున్నాడండి. కూరగాయలు కట్ చేయడం దగ్గర నుండి వంట పూర్తయ్యే వరకు అన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడండి. ఇలా చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. మన వాళ్ళు మనకి ప్రేమను ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలతో చూపించాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న పనుల్లోనే స్వీట్ మెమరీస్ ఉంటాయండి. ఆ ప్రేమ కనిపిస్తుంది. చాలా కష్టపడి వంట చేశాడండి మా అన్నయ్య మా కోసం. అండ్ చూడండి, ఫైనల్గా మా అన్నయ్య మా కోసం చేసిన వంట ఎలా వచ్చిందో చెప్పడానికి మాటలు సరిపోవండి. కానీ దానికంటే మెయిన్గా మా కోసం ఇంత టైం తీసుకుని ఇంత ప్రేమగా వండడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి క్షణాలు చిన్నవిగా అనిపించిన తర్వాత గుర్తు చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్లో డబ్బులు, వస్తువులు అన్నీ వస్తాయి పోతాయి, కానీ కుటుంబంలో గడిచిన ఇలాంటి క్షణాలు మాత్రం ఎప్పటికీ స్వీట్ మెమరీస్గా ఉంటాయండి. మీ ఇంట్లో కూడా ఇలా ప్రేమగా వంట చేసే అన్నయ్యలు, అక్కయ్యలు, చెల్లెలు ఎవరైనా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.